అందరికి నమస్తే. నిన్న మొన్న ఓ ఏసీబీ ఒక డీటీసీ అంటే డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్. ఈ జిల్లా స్థాయిలో ఉంటాయి పోస్టులు ఇవి. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ తెలుసు కదా! ఆర్టీఓ డిపార్ట్మెంట్. ఆర్టీఏ. దానిలో ఏసీబీ రైడ్స్ చేస్తే ఒకాయన పట్టుబడ్డాడు డీటీసీ. ఆయన ఆస్తులు 200 కోట్లంట. అంటే ఏసీబీలు రైడ్ చేయడం, పట్టుబడడం చాలా సార్లు జనరల్‌గా చూస్తుంటాం. కానీ ఆయన జీతం 48,000. ఆయన ఆస్తి 200 కోట్లు. అసలు ఏం అర్థం కాలే. అంటే ఎటు పోతుంది అసలు సమాజం? లేనోళ్ళేమో ఏడుస్తూనే ఉన్నాం. అసలు మనం జీవితకాలంలో ఒక రూ. 1,00,00,000 సంపాదిస్తే చాలు అనే సమాజమే 90% తెలంగాణలో. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక చాలామంది అవస్థలు పడుతున్నారు. కానీ ఈయన 200 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినట్ట. ఏసీబీ వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. 12 చోట్ల రైడ్స్ చేసిరంట. వాళ్ళ బినామీలంట ఆయనకి. వాళ్ళ చుట్టాలంట. ఎక్కడెక్కడో అల్వాళ్ళ పెద్ద ఇల్లంట. అది బినామీ పేరు మీద ఉందంట. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడ్డది. ఆయన చాలా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తున్నాడు. ఒక డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అంటే ఈ స్థాయిలోనే ఆర్టీఏ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్‌లా ఇట్లా ఉంటే ఇంకా పై స్థాయి ఎంతుంటదో కమిషనర్ లెవెల్ స్థాయిలు ఉంటాయి. తర్వాత ఇంకా కింది స్థాయి నుంచి అసలు అత్యంత అవినీతి డిపార్ట్మెంటు రెవెన్యూ, పోలీస్. అయితే ఇది కనబడకుండా ఇది ఒక అత్యంత అనకొండ డిపార్ట్మెంట్ ఇది. దీనిలో మొత్తం కింద ఏజెంట్లు, డీలర్ దగ్గర నుంచి స్టార్ట్. అక్కడి నుంచి వాళ్ళే బేస్ మొత్తం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇంక మొత్తం పైన దాకా మొత్తం అవినీతి అనకొండలే. ఈ విషయం చెప్తే నేను మీకు ఆయన ఆస్తుల చిట్టా చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఆయనకి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏంది అని తెలిస్తే అన్ని విషయాలు చెప్తాను నేను మీకు. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే నిజంగా కూడా మన సమాజంలో ₹1,00,00,000 అంటే చాలా పెద్ద మ్యాటర్. అది పెద్ద మ్యాటర్గా భావించే వాళ్ళే 90% ఉంటారు. ఒక ₹1,00,00,000. ఇక కోట్లు అనేవాళ్ళు పైన 10%, 15% ఉండొచ్చు కాక. కానీ ఒక ఎంప్లాయీ, ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకు నెలకు జీతం వస్తుంది. జీతం తీసుకొని సర్వీస్ చేయాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అంతే. కానీ అన్ని డిపార్ట్మెంట్లు అట్లుండవు. కొన్ని డిపార్ట్మెంట్లు అట్లుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, తర్వాత ఈ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇంకా కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇట్లాంటివన్నీ మొత్తం బంగారు బాతుగుడ్లు అనమాట. దీనిలో ఉద్యోగం దొరికిందంటే ఏనో దగ్గర ఓ చిన్న పొలిటీషియన్ పట్టుకొని ఒక ప్రమోషన్ సంపాదించడం ఖతం పైసలే పైసలు. కాకపోతే ఈ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్‌లో మాత్రం కిందికెళ్ళి పైన దాకానే అవినీతి మొత్తం. కింది నుంచి పైన దాకా. ఇక మిగతా డిపార్ట్మెంట్‌లో కొంచెం పైకి పోయిన తర్వాత అవినీతి స్టార్ట్ అవుతదేమో. అసలు ఈయన నాయక్ మహబూబ్‌నగర్ డీటీసీ, మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా కిషన్ నాయక్ ఈయన ఆస్తులంట హైదరాబాదు, నిజామాబాదు, నారాయణఖేడ్‌లో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల సోదాలు చేసిరట. ఈయనది వచ్చేసి నిజాంపేట మండలం, ఈయనది స్వగ్రామం సంగారెడ్డి జిల్లా, నిజాంపేట మండలం, బల్కంచెల్క తండా. సమీప బంధువులలో బాచేపల్లికి ఆయన సన్నిహితులు గోపాల్, కిరణ్ నివాసాల్లో కూడా అయినాయంట. ఏంటంటే కిషన్ నాయక్ నారాయణఖేడ్ 31 ఎకరాలు. తర్వాత నిజామాబాద్లో 10 ఎకరాల వ్యవసాయ భూమి. తర్వాత కిలో బంగారు ఆభరణాలు ఇంట్ల. బ్యాంకు ఖాతాలో 1,37,00,000 నగదు. నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో సగం వాటా, 50% పార్ట్నర్షిప్. అక్కడనే నిజామాబాద్లో ఉన్న రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణానికి అద్దెకిచ్చిన 3,000 గజాల వాణిజ్య ప్రదేశం. రాయల్ ఓక్ షోరూమ్ ఉంటుంది నిజామాబాద్లో. ఆ కాంప్లెక్స్, ఆ ప్లేస్ మొత్తం ఆయనదేనంట. తర్వాత అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు నిజామాబాద్లో. 4,000 చదరపు అడుగుల స్థలంలో పాలీ హౌస్. ఇవన్నీ గుర్తించారంట. ఇక వాళ్ళ బంధువుల పేర్ల మీద చాలా ఆస్తులు ఉన్నాయంట. ఒక అతన్ని డ్రైవర్ అని చెప్పి పర్సనల్ డ్రైవర్కు నెలకి ₹20,000 జీతం ఇచ్చి ఆయన బినామీ అంట. ఆయన పేరు మీద ఒక పెద్ద ఇల్లు ఉందంట, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న అల్వాల్లా. ఆయనకి 20,000 నెలకి ఇస్తాడంట. అట్లా ఇస్తుంటాడు బినామీలు. తర్వాత మొత్తం గవర్నమెంట్ లెక్క వాల్యూ ప్రకారం 12,72,00,000 అంట. మార్కెట్ వాల్యూ మాత్రం 200 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అధికారులు గుర్తించారంట. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యిండ్రు. కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లో పనిచేసిండ్రు. 2005లో ఎంబీఐగా ప్రమోషన్ వచ్చి ఆర్మూరు, మద్నూరు, బోధను, నిజామాబాదు, మేడ్చల్లో విధులు నిర్వర్తించిండ్రు. 2016 నుంచి 20 కాలంలో మేడ్చల్లో ఎంబీఐగా పనిచేసి అనంతరం ఆర్టీఓగా
పదోన్నతి పొంది అక్కడే గత ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం హైదరాబాద్ వెస్ట్ జోన్‌కు వెళ్లారు. డీడీసీగా పదోన్నతి అనంతరం ఏసీబీకి చిక్కే వరకు మామనాడులో పనిచేసిండ్రు. నాకు తెలిసి ఆయన ఎక్కడెక్కడ పనిచేసిండ్రో ఈయన ఆస్తులు మొత్తం ఇక్కడ జనాలే అని అర్థమవుతుంది. ఆయన ఎక్కడెక్కడ పనిచేసిండో వాళ్ళే. మొత్తం, మొత్తం రౌండ్ తిప్పిండు. సిటీతో పాటు నిజామాబాదు, నారాయణఖేడ్ అన్నీ తిప్పిండు. కానీ ఇది రైడ్లు నడుస్తూనే ఉంటాయి. ఆఫీసర్లు చాలా ఓపెన్‌గా లంచాలు తీసుకుంటూనే ఉంటారు. ఇది కామన్ అయిపోయింది. అసలు దీన్ని ఆపడం ఎట్లనో ఇంకొక స్టెప్ తీసుకోవాలి గవర్నమెంట్ ఏదో ఒక స్టెప్. ఎందుకంటే వీళ్ళంతా ప్రజలను రక్తం పీల్చి వసూలు చేస్తున్నారు. పని కావాలంటే తప్పదు. ఓ లారీ ఆపితే డబ్బులు కట్టాలి. ఇది ఒక్క డిపార్ట్మెంట్ నేను చెప్పేది అన్ని డిపార్ట్మెంట్లు కూడా అంతే. అసలు ఈ లంచాలను తగ్గించడం మరో ఠాగూర్ వస్తే అవుతుందో కాదో కూడా తెలియదు నాకు కానీ ఏందో అర్థమైతలేదు. పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది మెయిన్‌గా. పొలిటికల్ కరప్షన్ పెరగడంతోనే ఆఫీసర్లు కూడా ధైర్యంగా లంచాలు తీసుకుంటున్నారు. పొలిటికల్ కరప్షన్ అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇంకా కింద సర్పంచ్ స్థాయి నుంచి పైన దాకా వరకు మొత్తం పొలిటికల్ కరప్షన్ అంటాం దాన్ని. ముఖ్యమంత్రి వరకు. అంత పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయిన తర్వాత ఆఫీసర్లు ఏముంటుంది ఆయన శుద్ధపూసన ఆయన తీసుకుంటలేడా? అసలు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పెద్ద పెద్ద తలకాయలకు ఎన్ని కోట్లు పోతాయో చాలా చర్చలున్నాయి మార్కెట్‌ల. అందరూ అన్ని స్థాయిలు కింద నుంచి పై స్థాయి దాకా అన్నీ అందరూ చెప్తున్నా. పొలిటికల్ కరప్షన్. అసలు ఏం జరుగుతుందో ఈ డిపార్ట్మెంట్‌లలో నేను చెప్పిన ఈ అన్ని డిపార్ట్మెంట్‌లలో. కానీ వీళ్ళంతా ప్రజల రక్తం తాగుతున్నారు వీళ్ళు. దీన్ని ప్రజలే లంచాలు వాళ్ళంతలకు వాళ్ళు ఇవ్వడం అన్నా బంద్ చేయాలి. కైసే ఎట్లా అయ్యేవో చూసుకుంటా అనన్నా మాట్లాడాలి. కానీ ఏదో మిస్టేక్ ఉంటుంది. దాన్ని కవర్ చేసి వీళ్ళు ఆ వీక్ పాయింట్ పట్టుకొని డబ్బులు వసూలు చేస్తారు. ఇక మనోళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తే తొందర అయిపోతుంది, లేకపోతే సంపుతారు, సతాయిస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఇక వీళ్ళకి ఇదే అదును అని చెప్పేసి అసలు 48,000 జీతం ఏంది, 200 కోట్ల ఆస్తి ఏంది, దీనికి పొంతన ఉండాలి కదా. 48,000 జీతం, ఇప్పుడు 48,000 జీతం ఆయనకు ఆ పదవి వచ్చింది. ఒక సంవత్సరం క్రితం వచ్చింది ఆయనకు ప్రమోషన్. సంవత్సరం క్రితం వరకు ఇంకా తక్కువనే ఉండొచ్చు. ఆయన డీటీసీ అయిన తర్వాతనే 48,000. అంతకుముందు ఇంకా తక్కువ ఉండదు. ఎట్లా పాసిబుల్? హౌ? అసలు ఇది ఒక పెద్ద క్వశ్చన్. కానీ మనం ఇంత సీరియస్గా మాట్లాడతామా? ఏం సీరియస్గా ఎంక్వైరీ జరగదు. ఆయనతో పేపర్లో వార్త వచ్చింది, అయిపోయింది. 2 రోజుల తర్వాత ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఆయన మళ్ళీ ఎవరినో పొలిటీషియన్ పట్టుకొని మళ్ళీ పదవికి వస్తాడు. 200 కోట్లు సంపాదించాడు. ఏమున్నది 2 కోట్లు పడేస్తాడు ఏ పొలిటీషియన్కో. పడేస్తే మళ్ళీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చి పదవి ఇస్తారు. ఆడు ఉంచారు, ఇంకా ప్రమోషన్ ఇచ్చి గుర్తుపట్టకుండా వేరే దగ్గర ఇస్తారు. ఇంకా 2 కోట్లకు మళ్ళీ ఒక 20 కోట్లు 30 కోట్లు సంపాదిస్తాడు. ఇది ప్రతి దగ్గర జరుగుతూనే ఉంది. ఇంక ఈ కరప్షన్ గురించి మనం మాట్లాడడం, మీరు వినడం గంతకు తప్ప మనం చేసేది ఏం లేదు. సమాజమే మారాలనో దేవుడే మార్చాలనో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.